హలో వెల్కమ్ టు వంటస్ మాన్యా. ఇవాళ వచ్చేసి మేము ఒక హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసాము. ఇది యూస్ చేసిన తర్వాత కొంచెం జుట్టు అనేది రావడం తగ్గింది. ఫస్ట్ వచ్చేసి కొన్ని మెంతులు తీసుకున్నాము, అలానే కరివేపాకు, మందార పువ్వులు, మందారాకులు కూడా తీసుకున్నాము. ఇవి వచ్చేసి మనం పచ్చివైనా వేసుకోవచ్చు, ఎండినవైనా వేసుకోవచ్చు. మేమైతే పచ్చివి వేస్తున్నాము. ఉల్లిపాయ తొక్కలు కూడా తీసుకున్నాము. వీటి వల్ల మనకి కొంచెం చలవ చేస్తుంది, చల్లగా ఉంటుంది, మనకి వేడి అనేది ఏమైనా ఉంటే తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో ఆనియన్ కూడా తీసుకున్నాము. అన్నీ కూడా పచ్చివే వేస్తున్నాం. మేము ఒక కడాయి లాంటిది తీసుకున్నాము, దాంట్లో ఇవన్నీ వేసాము. ఇవన్నీ వేసి దీంట్లో కోకోనట్ ఆయిల్ వేసాము. కోకోనట్ ఆయిల్ మనం ఎలా అయితే యూజ్ చేస్తామో నార్మల్ కొబ్బరికాయలతో అది వేసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. మేమైతే కోకోనట్ ఆయిల్ వేసుకున్నాము ఇక్కడ. అండ్ దీనిలోనే మర్రి ఓడలు అని చెప్పేసి అని అంటారు, వేర్లు, అవి కూడా మనకి చలవడానికి హెల్ప్ చేస్తాయి. సో మా దగ్గర అవి ఉన్నాయి. యాక్చువల్గా ఇవి మాకు ముందు ఆయిల్లో ఉన్నాయి, ఎప్పటి నుంచో 2-3 years నుంచి అలా ఆయిల్లో ఉన్నవి ఉంటాయి. అవి దీనిలో వేసాము. సో మొత్తం అంతా కలిపి ప్యాన్లో పెట్టాము. ఈ వేర్లు వచ్చేసి ఎలా ఉన్నాయి, వాటి గింజలు అవి, ఇది మరుగుతుంది. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయిల్ అనేది మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది. వీటి వల్ల మనకి హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. వైట్ హెయిర్ ఉన్నది ఏమైనా ఉంటే అది బ్లాక్గా చేంజ్ అవుతుంది. మనకి ఎక్కువ హీట్ ఉన్నా సరే అవి కూల్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఈ ఆనియన్ అవి. ఈ కరివేపాకు అవి కూడా మనకి హెయిర్ని బ్లాక్ కలర్ చేస్తాయి, రీగ్రోత్ వస్తుంది, మళ్ళీ బేబీ హెయిర్ లాంటిది వస్తుంది. ఈ ఆయిల్ అయితే చాలా బాగుంది. అప్పట్లో ఇదే యూజ్ చేసేవాళ్ళు. సో దాన్ని మేము ప్రిపేర్ చేసాము. ఒక 3-4 months నుంచి యూజ్ చేస్తున్నాము. రిజల్ట్ అయితే బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే వీడియో లాంగ్ అయిపోద్దని చెప్పేసి కొంచెం కొంచెం బిట్స్లా కట్ చేసాము. సో బాయిల్ అయ్యింది. ఇది ఇలా ఇంకా డార్క్గా అవుతుంది. ఆయిల్ అంతా బ్లాక్ కలర్లో కూడా అయ్యే వరకు ఉండొచ్చు మనం. కాకపోతే కొంచెం హీట్ అయిన తర్వాత మేము తీసేసాము. దీన్ని చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నాము. దాని మీద ఒక క్లాత్ వేసాము. మరి ఇందులో ఆకులు అవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయిల్లో అది రాకుండా ప్యూర్గా రావడానికి ఒక క్లాత్ వేసి దాంట్లో వేసి మిక్స్ చేసాము. ఆయిల్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. కిందకి దించేసాము. కిందకి దించాక మొత్తం అంతా కూడా ఒకసారి స్మాష్ చేసాము. ఆకులకి వాటికి పట్టేస్తుంది కదా ఆయిల్. సో దానికోసం మొత్తం అంతా స్మాష్ చేసాము. ఆయిల్ వచ్చేసి స్టార్టింగ్లో మనం లైట్ ఎల్లో కలర్ వేసాము, ఇప్పుడు డార్క్ కలర్లో అయ్యింది. ఇది చాలా చలవ చేస్తుంది. బేబీ హెయిర్ అనేది త్వరగా రీగ్రోత్ అవుతుంది. సో మొత్తం ఆయిల్ అంతా కలిపేసుకున్నాము. కలిపేసాక ఇది చల్లారి పెట్టాము మేము. దీనికోసమని ఇక్కడ చిన్న బౌల్ లాంటిది తీసుకున్నాము. ఇదే ఆ బౌల్ వచ్చేసి దీని మీద క్లాత్ ఇది వేసాము. ఇప్పుడు ఆ ప్రిపేర్ చేసిన దాన్ని పట్టుకుని స్పూన్తో కొంచెం కొంచెం వేసుకున్నాము. ఆకులు అవి కూడా మొత్తం అంతా లోపల వేసాము. వేసిన తర్వాత ఆ క్లాత్ని లాస్ట్లో గట్టిగా నొక్కాము. దాని నుంచి ఇంకా కొంచెం వచ్చింది. సో ఇది వచ్చేసి ఒక చిన్న బాటిల్ ఉంటుంది కదా, దాని నిండా వచ్చింది ఆయిల్ అంతా కూడా. చాలా బాగుంది. అంతా కూడా ప్రాసెస్ చేసి చూపిస్తాను. ఆయిల్ అంతా వచ్చేసింది. ఇలా ఉంది ఆయిల్ అంతా. వేస్ట్ అంతా కూడా పక్కన పెట్టాము. దీన్ని పాడేయచ్చు, యూజింగ్ ఏముండదు దీనివల్ల. సో వేస్ట్ వచ్చేసి ఇది వచ్చింది. మొత్తం అంతా కూడా పిండేసాము. దీన్ని ఒక బాటిల్లో వేస్తున్నాము. ఇది ఒక చిన్న బాటిల్ నిండా వచ్చింది ఆయిల్ అంతా కూడా. దీన్ని మనం డైలీ పెట్టుకోవచ్చు, లేదా హెడ్ బాత్ చేసే ముందు ఒక 3-4 hours ముందు పెట్టుకున్నాం, లేదా నైట్ టైం పడుకుని మార్నింగ్ హెడ్ బాత్ చేసినా సరే హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది. అలానే హెయిర్ కూడా వస్తుంది, రీగ్రోత్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఆయిల్ అయితే చాలా బెటర్ అని అనిపించింది నాకు. సో ఎవరికైనా యూజ్ ఉంటే యూజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.